హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడేస్ చాస్ ఛానల్‌లో మీకు కొత్త వెరైటీ వంటకం చూపిస్తున్నాను. వెరీ సింపుల్ ఇంగ్రీడియెంట్స్. ఈ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసుకోండి. నేను చూపించినట్టుగా చేసుకుంటే గనక చాలా సింపుల్‌గా విత్ లెస్ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. రూ. 10 ప్యాకెట్స్ మనకి రూ. 20 ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా! అన్నీ ఒకసారి వేసాను. నా దగ్గర ఉన్న ఘీ అవైలబిలిటీ బట్టి నేను ఇది వేసుకుంటున్నాను అనమాట. మీ ఆప్షనల్ ఏ ఘీ అయినా ఏసుకోవచ్చు. పుదీనా ఒక ఫుల్ కట్ట అనేది వేసుకోవాలి. ఇయన్నీ గూడా ఆయిల్‌లో మనము ఒక 1 ఫుల్ కప్ ఆఫ్ ఆయిల్‌లో 1 బై 1 ఇవి మనం డ్రాప్ చేసుకుంటూ, మనం మిక్స్ చేసుకుంటూ ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేయాలనమాట. దీంతో పాటు మనం సాల్ట్ కూడా కలుపుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ముక్కకి పట్టాలి కాబట్టి. అండ్ ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత నౌ ఇట్స్ టైమ్ టు డ్రాప్ అవర్ మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్. మీరు బిర్యానీ రైస్ వాడతారా? లేకపోతే నార్మల్ రెగ్యులర్ రైస్ వాడతారా? ఇట్స్ యువర్ ఆప్షనల్. ఈ వాటర్ వచ్చేసి 1:2 రేషియో. 1 కప్ ఆఫ్ 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కుక్కర్ కాబట్టి 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట. దించే ముందు మనకున్న ఘీ అవైలబిలిటీ బట్టి ఆ ఘీ వేసుకొనేసేసి దిస్ ఇస్ ద ఔట్‌పుట్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. ప్రతి దానిలో మనం టర్మరిక్ 1 స్పూన్ అండ్ చిల్లీ 1 స్పూన్ ఇలా వేసుకొనేసి ఇలా చేసేసుకోండి. టిఫిన్ బాక్స్‌లో కానీ ఉట్టిగా తినేయొచ్చు. లేదంటే పెరుగు పచ్చడి వేసుకోవచ్చు, పచ్చడి వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆప్షనల్ కర్రీ వేసుకోవచ్చు. దిస్ ఈస్ ద అవుట్‌పుట్. సర్వ్ విత్ లెమన్ and eat and give me the comments that what is the taste and how is the taste. It is delicious, yummy, and it's with the simple ingredients. I have closed this one, and I have served with the curd rice.